ఒకరినొకరు టైగర్స్ అని పిలుచుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరు నల్లగొండ మంత్రులే. R&B మినిస్టర్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు టైగర్స్ ఏనట. వాళ్ళు ఒకరికొకరు టైగర్స్ అని పిలుచుకున్నారు. నువ్వే టైగరు కానీ నన్నెందుకు, మన నల్లగొండ టైగరు ఆయన సూచన మేరకు ముందడి కొనసాగుతుంది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే, నువ్వే టైగర్ కానీ నన్ను అట్లా ఎందుకు అంటావు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఊకే రాజగోపాల్ రెడ్డి వస్తుంది. ఇగో గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారి, గౌరవనీయులు పెద్దలు నల్గొండ టైగర్ R&B మినిస్టర్ వెంకటరెడ్డి గారి మరి వారి సూచన సలహాలతో ఈ సమావేశం ముగుస్తుంది. నన్ను టైగర్, నువ్వే టైగర్, మొత్తం రోజు రివ్యూ చేసుకుంటూ అన్న బియ్యం ఇచ్చుకుంటూ రోజు రివ్యూ చేసుకుంటూ రోజు సన్న బియ్యం ఇచ్చుకుంటూ నన్నెందుకు టైగర్ అంటానో, నువ్వే టైగర్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక ఒకరు టైగర్ అని పిలుచుకుంటా మస్తు ఎంజాయ్ చేసిరు అనుకోరాదు స్టేజ్ మీద. ఒక రకంగా ఒక ఎంటర్టైన్మెంట్ దొరికింది అక్కడ ఉన్నోళ్ళకు. ఇక సన్న బియ్యం ఇచ్చుకుంటా, నువ్వే రివ్యూ చేసుకుంటా, నువ్వే అది చేస్తాను, నువ్వే టైగరు, నువ్వే హెలికాప్టర్లో పోతాను, నువ్వే హెలికాప్టర్లో తిరుగుతాను ఎక్కువ, నువ్వే టైగరు, నీకే హెలికాప్టర్ ఖర్చు ఎక్కువైతున్నది, నువ్వే టైగరు, నువ్వే పాలమూరు ప్రాజెక్టును పరిశీలించస్తాను, నువ్వే టైగరు, నువ్వే గొంతెత్తుకొని లేస్తాను, నువ్వే టైగరు అని చెప్పేసి ఇంకా 2 మాటలు మాట్లాడేది ఉండే రాజగోపాల్ రెడ్డి. మరి ఊకున్నారు ఏం కథ తెలియదు కానీ